తీన్మార్ మల్లన్నని అలియాస్ చింతపండు నవీన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించారు. అది ఎవరికి ప్లస్? దాని వెనకాలే మన కుట్ర దాగి ఉందా? అంతేకాదు ప్రస్తుత రాజకీయాలు ఎటుపోతున్నాయి? ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఉద్యమకారుడు గాదె సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ తోటి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు సార్ ఇంటర్వ్యూస్కి చాలా దూరంగా ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అమ్మా. చాలా రోజుల తర్వాత మాకు టైం ఇచ్చారు, అందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం పాలిటిక్స్ హాట్గానే సాగుతున్నాయి. ఒకరోజు బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి, ఇంకోసారి డైవర్షన్ పాలిటిక్స్, ఇంకోసారి చూసుకుంటే డిఫరెంట్గా, అంటే కొత్త నినాదాన్ని ఏదో వెతుక్కోనో లేదంటే ఒక పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించి తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి రాజకీయాలు ఎన్నడన్నా చూసిండ్రా గతంలో? అంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థికపరమైన, రాజకీయపరమైన, ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలలో ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడుతూ ఉన్నది, ఒక అసంతృప్తి ఏర్పడుతూ ఉన్నది. ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళు కోరుకున్నది పొందలేకపోతున్నామనో, ఆశించింది పొందలేకపోతున్నామనో, అనుకున్నది జరుగుతలేదనో, ఈ రకమైనటువంటి భావన దాదాపుగా ప్రజల్లో ఎక్కువ కనపడుతున్నది. అంటే వీటన్నిటి కారణం తెలంగాణ ప్రజల్లో ఉన్న అనేక ఉద్యమాల, పోరాటాల కారణంగా వచ్చిన చైతన్యం కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సాధన ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, పెరిగినటువంటి ఆర్థికపరమైన కొంత ఎదుగుదల కావచ్చు, అర్బనైజేషన్ కొంత పెరిగింది. ఇవాళ మండల కేంద్రాలు కూడా అర్బన్ ఏరియాస్ కాకపోయినా అర్బన్ కల్చర్ వచ్చింది. అక్కడ కూడా అన్ని రకాల ఫంక్షన్లు చేసుకుంటారు. అక్కడ కూడా ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి. అక్కడ కూడా సరే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అది ఒక ప్రపంచమే, ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. కాబట్టి ఇవాళ ఎక్కడ ఏది జరిగినా, అమెరికాలో ఏది జరిగినా ఇవాళ ఆ రాత్రో తెల్లారేసరికల్లా మన దగ్గర కూడా అదే కనపడుతుంది. దేశ విదేశాల్లో, ప్రపంచంలో ఎక్కడ ఒక వింత కార్యక్రమం జరిగినా మన ఊర్లో, మన గ్రామంలో, పల్లెలో, వాడలో జరుగుతున్నాయి. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో కంపారిటివ్ ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఇంకా అనేక రంగాలు. ఇప్పుడు చూస్తాం కదా మనం, వైద్య సేవల కోసం, వైద్య అవసరాల కోసం నార్త్ ఇండియా వాళ్ళు అయితేంది, లేకపోతే సెంట్రల్ ఇండియా వాళ్ళు అయితేంది, హైదరాబాద్కి తరలి వచ్చేటువంటి పరిస్థితి మనం ఇప్పటికీ చూస్తున్నాం. అట్లే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొంత అటు ఇటు పోతున్నారు, కానీ దాదాపుగా చాలా వరకు మొదటి నుంచి ఇక్కడికి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా, తెలంగాణ ఉన్నప్పుడు, హైదరాబాద్కు ఉన్న ఐటీ విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కూడా ఉంది. అయితే మీరు అడిగినట్టు ఈ రకమైనటువంటి ఒక రోజువారీ మార్పు, ఇంతకుముందేమో 6 నెలలకోసారి మార్పు చూసేది, సంవత్సరంకోసారి మార్పు చూసేది. ఏదైనా విషయం జరిగితే ఓ సంవత్సర కాలం దాని చుట్టే తిరిగేది, దాని విషయంలోనే మాట్లాడుకునేది ఉండేది. ఇప్పుడు అన్నీ హాట్ న్యూస్ అయిపోయింది. ఎవ్రీడే ఈజ్ బ్రేకింగ్ న్యూసే. ప్రతిరోజు నిన్న చూస్తే మీనాక్షి నటరాజన్, ఈరోజు చూస్తే చింతపండు నవీను, రేపు ఏంటిది అనేది ఇంకోటి మళ్ళీ ఎదురు చూడాలి. అట్లా సేమ్ అట్లే ఉంది ఆ పరిస్థితి. ఈ రోజు బ్రేకింగ్ గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు బ్రేకింగ్, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన. సో దీన్ని చూసారా సార్? అంటే ఎట్లా తీసుకుంటున్నారు? అంటే ఆయన వరంగల్ సభలో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, లేదంటే రెడ్డిలను ఎస్పెషల్లీ ఒక కులాన్ని వక్రీకరించి ఆయన బూతులు తిట్టడం కావచ్చు, దాన్ని పక్కన పెడితే బీసీ నినాదం విషయంలో బీసీలకు నేను అండగా ఉంటానంటూ బీసీలను పక్కన హక్కున చేర్చుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దానికి ఎస్పెషల్లీ ఆ పత్రాన్ని చింపడానికి రీజన్తో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు నవీన్ విషయంలో మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నది. ఆయన బీజేపీలో పోయినప్పుడైనా, బీజేపీలోంచి బయటకు వచ్చినప్పుడైనా, ఆయన తీన్మార్ టీం అని పెట్టుకున్నప్పుడైనా, 7200 విషయం వచ్చినప్పుడైనా, లేకపోతే ఆయన అనేక సందర్భాలు అనేక రకమైన ప్రకటనలు చేసినప్పుడైనా ఎప్పుడు కూడా
ఆ రోజుకి లేకపోతే ఆ వారం రోజులో లేకపోతే ఆ సమయ కాలాల్లో ఒక చర్చనీయాంశంగా ఉంటా వస్తున్నాడు. ఆ, అప్పుడు గత ప్రభుత్వ పాలనలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, జైలుకు పోవడం కానీ బయటికి రావడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఆయన చుట్టూ ఒక రాజకీయపరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ వచ్చిండు. అయితే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్ర ఉంటుంది, పాలక పక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్ర ఉంటుంది. ఇప్పుడు హీరో పాత్ర హీరోకు ఉంటుంది, విలన్ పాత్ర విలన్కి ఉంటుంది, తల్లి పాత్ర తల్లికి ఉంటుంది, హీరోయిన్ పాత్ర హీరోయిన్కి ఉంటుంది, బౌలరే ఉంటాడు, బ్యాట్స్మెనే ఉంటాడు, వికెట్ కీపరు. అంటే మన వ్యవస్థలో ప్రతిదానికి ఒక రకమైనటువంటి అది టాలెంట్ అందామా లేకపోతే స్కిల్ అందామా లేకపోతే ప్రొఫెషనలిజం అందామా ఏదైనా కానీ ఆ విధంగా. అయితే ఆయన ప్రతిపక్షానికి సరిపోతాడు కానీ ప్రతిపక్షంలో అంటే సమాజ శ్రేయస్సు కోసం ప్రజల కోసం పాలక పక్షాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉపయోగపడే క్యారెక్టర్గా ఆయన ఉన్నాడు. ఇప్పుడు విలన్ తీసుకుపోయి హీరోగా పెడితే ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతాడా? చేయలేడు, అస్సలు చేయలేడు. అయితే ఇక్కడ ఏమైంది, ఆయన మొత్తం ఆయన ప్రయాణం అంతా కూడా ఆయన జర్నలిస్ట్గా ఉన్నప్పుడైనా లేకపోతే V6లో తీర్మారు అనే పేరుతోటి మీతో కలిసి పనిచేసిండు కదా, అప్పుడైనా కానీ ఆయన పోషించిన పాత్ర ఏంది? పోషించిన పాత్ర అంతా కూడా ప్రశ్నించే గొంతుకగా, పాలకులను ప్రశ్నించే గొంతుగా, ప్రజల గొంతుకగా. సరే పాలకులను ప్రశ్నించడం ఏ స్థాయిలో ఉందని పక్కన పెట్టినా కానీ ప్రజల గొంతుకగా ఉండడం అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఆయన క్యారెక్టర్. అంటే V6 ఇచ్చిన పాత్ర అది. తిన్మార్ మల్లన్న అనేది V6 యాజమాన్యం ఇచ్చినటువంటి పాత్ర, ఒక పాత్ర అది. ఆ పాత్రకి ఆయన న్యాయం చేసిండు. ఆ పాత్ర ద్వారా ఆయన కూడా లాభం పొందిండు, లబ్ధి పొందిండు. అయితే ఆ పాత్ర ద్వారా పొందినటువంటి ఆ క్యారెక్టర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఆ ఒక డైరెక్టరు లేకపోతే ఒక రచయిత, ఒక గాయకుడు, ఒక హీరోకి ఒక హీరోయిన్కి ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకి న్యాయం చేస్తే ఆ హీరో నా గొప్పతనం అనుకుంటే కష్టం. దాని వెనుక అనేక ఉంటుంది, కెమెరామ్యాన్ ఉంటుంది, రచయితది ఉంటుంది, డైలాగ్ రాసినోడు ఉత్తోడా, పాట రాసినోడు ఉత్తోడా, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీసినోడు ఉత్తోడా, నీ ఆర్టిస్టు అరే నీ ముఖానికి పౌడర్ వేసినోడు ఉత్తోడా, పెదవులు లిప్స్టిక్ పెట్టినోడు ఉత్తోడా, నీ డ్రెస్ వేసినోడు ఉత్తోడు కాదు కదా. అనేక మంది యొక్క సమిష్టి వల్లనే ఎవరైనా ఒక హీరో అవుతారు. అయితే దీన్ని ఆయన మొదటి నుంచి కూడా దాన్ని ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సహకారాన్ని, ఆ చేయూతని కొంతవరకు విస్మరించడం వల్ల చాలా సందర్భాల్లో ఆయన జంపేసుకుంటూ పోయేటువంటి పరిస్థితి కనపడ్డది మనకి. అయితే ఇక్కడ కూడా అసలు ఆయన బీజేపీలో పోవడం ఫస్ట్ తప్పని ఆయనకైనా ప్రకటించుకున్నాడు. మళ్ళీ సరే అటు ఇటు అయిండు, కాంగ్రెస్ పార్టీలో పోయిండు. కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా పార్టీకి ఉండే ఒక నియమ నిబంధనలు ఉంటుంది, ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది, దానికి ఉండేటువంటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. దాన్ని మనము భరించగలుగుతాము, ఓర్చుకోగలుగుతాము, తట్టుకోగలుగుతాము అనుకుంటేనే పోవాలి. లేకపోతే కామన్ మ్యాన్గా, కామన్ సిటిజన్గా ఆల్రెడీ నీకు ఒక వ్యవస్థ ఉన్నది, జర్నలిజం అనేది ఉన్నది, ఒక ఆక్యూనిస్ అనేది ఒకటి ఉన్నది, అప్పటికే రావాల్సిన పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, దాంతోపాటు డబ్బు వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. అయినప్పుడు దాంతో ఆ విధంగానే ఉంటే అయిపోవు. మాలాంటి వాళ్ళమైతే మేము చాలా చెప్పినాం కూడా. ఇప్పుడు నన్ను కూడా అనేక మంది రమ్మంటారు. ఇప్పుడు మొన్న కూడా ఈ అవార్డు ఇస్తా అని కూడా రమ్మన్నారు. అంటే దేనికి మనం పోవాలా, దేనికి మనం పోవద్దు, ఎక్కడికి మనం పోవాలి, ఎక్కడికి మనం పోవద్దు అనేది ప్రతి వ్యక్తికి కొన్ని విషయాల్లో కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు పెట్టుకొని ఉండాలి. పోయినప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు మీరు V6లో ఉంటే ఒక పాత్ర పోషిస్తారు, లేకపోతే న్యూస్ లైన్గా వస్తే ఒక పాత్ర పోషిస్తారు, ఇంకో టీవీ ఛానల్ పోతే ఇంకో టీవీ ఛానల్ పాత్ర పోషించాలి. ఎందుకంటే ఆ యాజమాన్యం కావచ్చు, ఆ యాజమాన్యకు ఉన్న లక్ష్యం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్దేశం కావచ్చు, దాని ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు మనం ఏసీ బస్సు ఎక్కి నాకు ఏసీ వద్దంటే నా ఒక్కని కోసం బంద్ చేస్తారా? నేను ఎక్కింది ఏసీ బస్సు, ఏసీ బస్సు ఎక్కి నాకు ఏసీ వద్దు, ఏసీ బంద్ చేయాలంటే నా ఒక్క ఆడ 32 మంది ఉంటారు, లేకపోతే 40 మంది ఉంటారు, 40 మంది కోసం ఏసీ ఎత్తారు. కానీ నాకు కావాలంటే
అక్కడ ఏమన్నా నీ దగ్గర ఏమన్నా బంద్ చేసుకునే అవకాశం ఉంటే బంద్ చేసుకో. అంతేగాని మొత్తం అందరికి ఉపయోగపడే అందరి అవసరం తీర్చే ఏసీని బంద్ చేయమంటే ఎట్లా బంద్ చేస్తారు? అందుకనే మనం ఎక్కేటప్పుడే నాకు ఏసీ పడదు అనుకుంటే మామూలు బస్సు ఎక్కాలి. ఓకే. ఆయన ఎక్కిండు, కాంగ్రెస్ పార్టీ బస్సు ఎక్కిండు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరినావు, నువ్వు అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ అవకాశం తీసుకున్నావు, ప్రచారం చేయించుకున్నావు, వాళ్ళ నాయకులు ఇల్లు తిరిగినావు, అదే రెడ్ల ఇల్లు తిరిగినావు, వాళ్ళ కాలు మొక్కినావు, వాళ్ళ సహకారం తీసుకున్నావు, ఎన్నెన్నో చేసినావు, అన్నీ అయిపోయినాయి. సరే గెలిచినావు, నీ సొంత గెలిచినావా లేకపోతే వాళ్ళ సహకారంతో గెలిచినావు. గెలిచిన తర్వాత చేయాల్సిన పని ఏంది? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కోసం పనిచేయాలి. అది చేస్తున్నాడా గ్రౌండ్లో? ఈ మనకు గెలిచిన కాంచి ఇంకా గెలవకముందనే చేసిండు. గెలిచిన తర్వాత వాళ్ళు మరి మనం చూసినాం, గ్రూప్స్ వాళ్ళు ధర్నాలు చేసిన, రాస్తారోకోలు చేసిన, వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటే ఎక్కడ పడ్డారు వీళ్ళు?